లోపల. బట్ ఏది ఏమైనా మల్లోజుల వేణుగోపాల్ లాంటి వాళ్ళని చేయడం మటుకు చాలా తప్పండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మిత్రులు చెప్పిన ఇక్కడ సిటీలో ఏసీ రూముల్లో కూర్చోండి, మనం చక్కగా మాట్లాడుకుంటూ మనం మీరు సాయుధ పోరాటం కొనసాగించాలని చెప్పేసి చెప్పడం అది ప్రాక్టికల్ గా ఎట్లా సాధ్యమవుతుంది? ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకు అక్కడ ఉండే ఇబ్బందులు ఏంటో వాళ్ళకి తెలుసు. అక్కడ వీళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు, నువ్వు ఎందుకు లొంగిపోయావని. వీళ్ళు పోతే అయిపోద్ది కదా, వాళ్ళ బదులు వాళ్ళు 40 సంవత్సరాలు చేశారు, వీళ్ళు పోయి అక్కడ అడవుల్లో ఉంటే అయిపోద్ది. ఒక్క 6 నెలలు ఉంటే వీళ్ళకి, ఒక 6 నెలలు ఎందుకు 6 రోజులు ఉంటే వీళ్ళకి వస్తుంది. ఒక 6 రోజులు అడవిలో ఉంటే అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ 6 రోజులు అక్కడ ఉంటే ఆ చలిలో అక్కడ ఏమైనా షెల్టర్ ఉంటుందా, ఏముంటుంది, వాళ్ళు ఎలా తింటున్నారు, ఎలా ఉంటున్నారు, అసలు అడవుల్లో గుట్టల్లో కొండల్లో రాళ్లలో రప్పలలో నడుచుకుంటూ వెళ్ళాల్సింది, పారిపోవాల్సి ఉంటుంది, పరిగెత్తాల్సి ఉంటుంది. దీనిలో కూడా ఇవాళ ఇంకొకటి చూశాను, మల్లోజుల వేణుగోపాల్ క్యాస్ట్ కాబట్టి ఆయనకు గౌరవంగా లొంగిపోయారట, హిడ్మా కాబట్టి క్యాస్ట్ కాబట్టి ఆయన ఎన్కౌంటర్ చేశారట. ఏందో నాకు అర్థం కాలేదు. ఎంతమంది మల్లోజుల వేణుగోపాల్ అన్న మల్లోజుల కోటేశ్వరరావు కదా, కోటేశ్వరరావును మరి ఎన్కౌంటర్ లో చంపారు కదా, మరి ఆయన చనిపోయాడు కదా. దీనిలో కూడా క్యాస్ట్ యాంగిల్ తీసుకొస్తున్నారు ఏందో. ఇప్పుడు వీళ్ళందరూ ఒక సిద్ధాంతం కోసం సరే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల లోపల వాళ్ళు రైట్ అని భావించినటువంటిది ప్రాణాలను త్యాగం చేయడానికి లోపలికి వెళ్ళినటువంటి మాట వాస్తవం. దానిలో ఇప్పుడు మల్లోజుల కోటేశ్వరరావు మల్లోజుల వేణుగోపాలరావు కులం గుర్తుకొస్తే ఏం చేయాలి పాపం? వాళ్ళ కులం వాళ్ళు ఎక్కడ వాళ్ళ పుట్టుకతో వచ్చింది, కానీ నాతో సీతారాం యేచూరి అన్నారు, ఎప్పుడు సిపిఎం పార్టీ ఎందుకు బ్రాహ్మణులే ఉంటారు అంటే, నేను ఎక్కడ పుట్టానన్నది ముఖ్యం కాదు, పుట్టుక అన్నది నా చేతులు లేదు, పుట్టిన తర్వాత నేను ఎక్కడ ఉన్నా అన్నది నా ముఖ్యమని సీతారాం యేచూరి అన్నారు. చాలా గొప్ప మాట. పుట్టుక అన్నది నా చేతులు లేదు కదా, నేను ఎక్కడ పుట్టాలన్నది నా చేతులు లేదు, పుట్టిన తర్వాత నేను ఎక్కడ. అది చాలా కరెక్ట్. మనిషికి ఏతుందో మనిషి కులం అనేటటువంటి ఎక్కడ పుట్టాలా, ఏ కులంలో పుట్టాలా, ఏ జాతిలో పుట్టాలా, ఏ డిసైడ్ చేసుకోలేడు, మనిషి చేసుకోలేడు. కాబట్టి కులాన్ని బట్టి ఎవరిని విమర్శించడం గానీ, కులాన్ని బట్టి వాళ్ళని ఎత్తుకోవడం గానీ, కులాన్ని బట్టి వాళ్ళని కింద పడేయడం గానీ అది సరైనటువంటి విధానం. నాకు చూసినట్టు అనిపించింది, హిడ్మా కులం కాబట్టి, తక్కువ కులం కాబట్టి ఆయన్ని ఎన్కౌంటర్ చేశారు, మల్లోజులను మాత్రం లొంగిపోనిచ్చారు. అంటే మరి మల్లోజుల అన్న కూడా ఎన్కౌంటర్ లో చనిపోయినాడు కదా, మల్లోజుల కోటేశ్వరరావు. అప్పుడే గుర్తు. ఇప్పుడు ముప్పాల లక్ష్మణరావు ఏ కులం చెప్తే గనక వాళ్ళంతా కులాలు ఇవన్నీ ఆలోచించుకోలేదు కదా, వాళ్ళ త్యాగాలను తక్కువ చేసినట్టే కదా వాళ్ళల్లో కూడా కులం తీసుకొస్తాయి. తప్పు వాళ్ళల్లో కులం తీసుకురావాల్సిన అవసరం. వాళ్ళంతా సరే ఒక ఆశయం, వాళ్ళ ఆశయాలు వాళ్ళ లక్ష్యాలు వాటి గురించి మనకు భిన్నాభిప్రాయాలు ఉండిండవచ్చు, కానీ వాళ్ళందరూ త్యాగం చేయడానికి, ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధమైపోయినటువంటి వాళ్ళు అనే విషయంలో మట్టుకు ఎలాంటి సందేహం లేదు. అందులో వాళ్ళు అనుసరించిన ఎన్నుకున్న పద్ధతి కరెక్ట్ కాదా అది వేరే విషయం. కానీ ఒకప్పుడు ఒక లక్ష్యం కోసం, అక్కడ ఉన్నటువంటి దౌర్జన్యాలను ఎదుర్కోవడం కోసం వాళ్ళు వెళ్ళారు. ఓకే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ట్రోల్ చేయడం కానీ, వాళ్ళని విమర్శించడం కానీ సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పుడు వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోవాలా, వాస్తవాన్ని ఆలోచించాలా, గ్రౌండ్ రియాలిటీని మనం ఆలోచించాలా, ఇప్పుడు ప్రజల చైతన్య స్థాయిని మనం ఆలోచించాలా, ప్రజలు ఏ మేరకు ఏ రకంగా ఉద్యమాలు నిరుద్యోగం ఎందుకుంది అనేది రియల్ కారణం ప్రజలకు తెలుస్తలేదు. రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, నిజమైన కారణాలు ఇంకా ప్రజలకు అర్థమవుతలేదు. అది ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, కల్తీ ఎందుకుంది, వాతావరణంలో కాలుష్యం ఎందుకు ఏర్పడుతున్నది, అనేక విషయాలు ఉన్నాయి ఇందులో. కానీ ప్రజలకు ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థను ఎలా మార్చాలా, శాంతియుత పద్ధతిలో మనం ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు అనే విషయంలోనే ఒక సరైనటువంటి అవగాహన లేదు. కాబట్టి అలాంటి అవగాహన కల్పించడం కోసం ఎవరైతే మంచి మార్పును కోరుకుంటున్నారో వాళ్ళందరూ శాంతియుత పద్ధతిలో ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి పూనుకోవాలా, ప్రజా ఉద్యమాలలో రావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. వి ప్రకాష్ గారు నమస్కారం. భరత్ గారు, అక్కడ అందరి పెద్దలకు కూడా నమస్కారం.